చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మహాగణుడు, మహోన్నతుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, కృపా సత్య సంపూర్ణుడు అయిన నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములు కాపాడారు. అనుకున్న రీతిగా ఈ దినం నాయన లోక రక్షణ కొరకై ఈ లోకానికి వచ్చిన యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 7 మాటలు సిలువలో ప్రతి సంవత్సరం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా నన్ను సజీవ లెక్కలు ఉంచిన నాయన నీ దయా కిరీటాన్ని బట్టి స్తోత్రాలు. మొదటి మాట చెప్పడానికి నాకు ఇచ్చిన మహాకృప కొరకై స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ అగ్నితో నింపి నాయన మీరు నాతో ఉండి మాట్లాడమని నాయన నీ దయగల సమయంలో నన్ను ఆశీర్వదించమని నాయన చక్కగా చెప్పగలటుకు నీ కృపా సహాయం దయచేయమని, ఉన్న కొద్ది సమయం సద్వినియంగా చేయడానికి సహాయం చేయమని, వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మొదటి మాట అండి, లూకాసు సువార్త 23:34. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఆ మాట చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలండి, బహుధైర్యం కావాలి. ఆ మాట మన కుటుంబంలో ఉదయం నుంచి లేచే వరకంతా కూడా మనకెదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనం క్షమించాలంటే దానికి ఎంతో కావాలి అయ్యా, సహనం కావాలి. దానికి యేసు ప్రభు మనకు ఉదాహరణగా ఉన్నాడు. అలాగే ఆయన నా తండ్రి పిలుపు రాసిన పత్రిక 2:5-8 వరకు, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని కూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసిన స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనేను. అవునాయన, ఇలాంటి తగ్గింపు మనకు రావాలంటే మనం యేసయ్యకి ఎంత సహవాసం కలిగి ఉంటామో అంతగా మనం తగ్గించుకొని జీవించగలం. అలాగ తగ్గించుకున్నవాడు అయ్యా అపోస్తల కార్యంలో ఒక ఆయన ఉన్నారు నాయన. ఆయన స్టెఫను. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 60వ వచనం. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని చెప్పి శబ్దంతో, గొప్ప శబ్దంతో పలికాను. ఆ మాట యేసు ప్రభుతో ఆయన ఎంత సన్నిహితంగా ఉంటే ఆ మాట చెప్పగలుగుతాడండి. ఆయన ఏ రీతిగా యేసు ప్రభు చెప్పాడో ఆ రీతిగానే స్టెఫన్ చెప్తున్నాడు. యేసు ప్రభు అంటే వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళు ఎరుగురు గనక క్షమించమన్నాడు. స్టెఫన్ అయితే వీళ్ళు చేస్తున్న పాపాన్ని క్షమించమని చెప్పాడు. అలాగే శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు. మార్కు 11:25లో మీరు శత్రువులను క్షమించమని చెప్పాడు. ఆయన క్షమించే దేవుడు, రక్తం చేత కానీ ఆయన మనల్ని కాపాడే దేవుడు కనుక మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పున్నాడు. 11:25 మీరు వినబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించమని చెప్పాడు. ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించమన్నాడు. ఎవరిని? మన పక్షమున ఎవరైతే వాదిస్తారో, వ్యతిరేకంగా ఉన్నారో, అది ఇంట్లో అయినా బయట అయినా ఉదయం లేచి రాత్రి పండుకునేంత వరకు ఎంత ఎదురవుతుందో వాళ్ళని క్షమించమని చెప్పున్నాడు. ప్రార్థనలో మనం ఎప్పుడు మోకరించినా వాళ్ళ గురించి ప్రార్థించమని చెప్పాడు. అలాగే క్షమించే మనసు కలిగిన దేవుడు కనుక మనం కూడా క్షమించాలి. ఉదయం లేచి మన ఇంట్లో కానీ బయట కానీ క్షమించే మనసు కలిగిన దేవుడు కనుక మనం క్షమించాలి. ఈ మనసు మనకు రావాలంటే యేసుక్రీస్తులో మనం ఎంతగానో సహవాసం కలిగి ఉండాలి. ఆయన కూడా శరీరధారే వచ్చాడు కాబట్టి తాను తగ్గించుకొని దేవుడు
మాట నెరవేర్చబడాలని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి శారీరకంగా 100%, 100%గా ఆయన శరీరధారి వచ్చాడు. మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రికి ఎంతగానో సన్నిహితంగా అనేక సార్లు మనం బైబిల్ కొత్త నిబంధనలు సువార్తలు చూసినప్పుడు ఆయన సమయం ఉన్నప్పుడు దేవునిలో గడిపేవాడు. రాత్రంతా దేవునిలో ప్రార్థించేవాడు. ఎందుకంటే ముందున్న ఆ సిలువ, ఆ మరణం, ఆ దేవుని చిత్తం మనం జరిపించాలంటే ఎంత ప్రార్థన, ఎంత శక్తి కావాలో ఆ శక్తి దేవుడు యేసుక్రీస్తు శరీరధారి ఉన్నప్పుడు ఆయన శరీరకంగా దేవునిలో అంతగా గొప్పగా ఆయన ప్రార్థించేవాడు, బలం పొందుకునేవాడు. దేవుడు కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేవాడు. అలాగ మనం కూడా ఏం చేయాలంటే మన ముందున్న పరిస్థితులు మనం జయించాలంటే అది యజమానులు కావచ్చు, పనులు ఇచ్చే యజమానులు కావచ్చు, మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, వాళ్ళ ముందు వాళ్ళు ఎన్నో రకాలుగా మనం అవమానించినప్పుడు మన యేసు ప్రభు ఎంతగా ఆయన సహించాడో మనం కూడా సహించే వారంగా ఉండాలని బైబిల్ చెప్తుందండి. మనం నమ్మిన వారం యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎంతగా సహవాసంగా మనం ఉన్నప్పుడు ఈ క్షమాపణ మనం క్షమించగలం. అలాగే ఆయన పాపాన్ని కూడా క్షమించే దేవుడు. అలాగే ఆయన లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. ఎందుకంటే ఆయన పాపాన్ని క్షమించే దేవుడు, శరీరాన్ని, రోగాన్ని క్షమించే దేవుడు. ఆయన మనుషులు వ్యతిరేకతలు క్షమించమని చెప్పాడు. అలాగే పాపాన్ని కూడా క్షమించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నిత్యము దేవుళ్ళలో మనం ఉన్నప్పుడు ఈ కార్యములు మనం చేయగలం. ఎందుకంటే పాపములు మన ఎదురుగా ఎన్నో ఇప్పుడు విస్తరిస్తుండగా ఆ పాపములు క్షమించాలంటే మన చేత కాదు, మన శక్తి కాదు. కాబట్టి నిత్యము ప్రార్థన ద్వారానే ఆ పాపాన్ని మనం జయించగలం. ఆయన జయించాడు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పున్నాడు. హెబ్రీ పత్రికలో 12:1-2-3 ఒక మాట చెప్పున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం మలే మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కత్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏ ఆనందం? పరలోకములో ఈ ఆనందం కొరకు అవమానం నిలిచిపెట్టి శిలువను సహించారు. దేవుని సింహాసనం యొక్క కుడిపాసమున ఆసీనుడై ఉండడానికి ఆయన ఈ అవమానాన్ని సహించాడు. ఎంత శిలువలో ఆయన కొరడాలో కొట్టి ఆ వీధంతా ఆ శిలువను మోస్తూ ఎందుకు భరించాడంటే ప్రభు అయిన మహాదేవుని కుడిపాసమున కూర్చోవాల. అది గొప్ప భాగ్యం. ఈ లోకంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు, అవమానాలు, బాధలు, నిందలు, రోగాలు, వీటన్నిటిలో ఆయన కూడా శారీరకంగానే ఉన్నాడు. అన్నీ భరించడం ఎందుకంటే అది చూశాడు ఆయన. పరలోకంలో మనం దేవుని కుడిపాసమున కూర్చునే రోజు ఒక రోజు వస్తుంది. ఇదంతా ఎక్కువ కాదు, ఈ లోక మహిమ కాదు, దేవుని మహిమ సింహాసనం ఎదురుక ఆయన సిలువ చాటున మనం ఆయన సింహాసనం పక్కన కూర్చుంటామని ఇది నిర్లక్ష్య పెట్టాడు ఆయన. అలాగే మనం కూడా 3వ వచనంలో చెప్పున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఇసుకకి ఉండునట్లు పాపాత్ములు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతా వచ్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. అలాగే మనం కూడా ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆయన వైపు చూడాలి. ఎందుకంటే మన ముందు ఆయన మాదిరికరంగా ఉన్నాడు. ఆయన మహాదేవుడు, కానీ ఈ లోకానికి మనుషుడిగా మనకు మాదిరికరంగా వచ్చాడు. అలాగే యోహాను సువార్త 1:16లో ఆయన ఒక మాట చెప్పున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను ఈ లోకానికి అనుగ్రహించను. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందటకే కానీ లోకమును తీర్పు తీర్చే దేవుడు ఆయనను లోకమును పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు రక్షణ పొంది నిత్య జీవం పొందడానికే దేవుడు నాయన పాపాకారంతో ఈ లోకానికి యేసు ప్రభువుని పంపించాడు. ఈ పాపాకారాన్ని సహించి ఆయన ఆ శిలువ
మరణం పొంది దేవుని కుడిపాసంలో కూర్చోవడానికి, ఆ మహాసింహాసనం పక్కన దేవుడి పక్కన కూర్చోవడానికి ఈ లోకమంతా సహించాడు, భరించాడు. శిలువ మరణం పొందాలంటే ఎంత శక్తి కావాలండి. ఆ శక్తి పొందాలంటే దేవుని సహవాసం మనకి ఎంతైనా అవసరం ఉంది. మనం దేవుళ్ళు ఎంతగా ఆయన ప్రేమలో మనం ఉండాలంటే మనం అంతగా సహించాలి. అలాగే పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు. క్షమించానమ్మా, నీ పాపం అంతా క్షమించబడి ఉన్నదని సెలవిచ్చున్నాడు లూకాసు వార్తలో 7లో. అలాగే మనం కూడా క్షమించే వారంగా ఉండాలి. ఈ లోకంలో ప్రతి పాపాన్ని క్షమించేవాడు గనక మనం కూడా క్షమించాలి. ఈ లోకమును అంతవరకు నేను నిన్ను ప్రేమిస్తానన్నాడు. అలాంటి ప్రేమ కలిగి మనం కూడా ఇతరులను క్షమించి ఆ ప్రేమలో వర్ధిల్లులాగన ఈ కొద్ది సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము కాపాడే దేవుడి కొరకు మనం జీవిస్తాం. అలాగే ఇతరులను క్షమించే మనసు కలిగి జీవిస్తాం. ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనం దేవునిలో సహవాసంలో, ఆయన ప్రేమలో, సంఘ సహవాసంలో, సంఘ ప్రార్థనలో, ప్రతి విషయంలో మనం కలుసుకొని మనం ఎదిగినప్పుడు యేసుక్రీస్తు ఎలాగైతే క్షమించాడో, క్షమించి సహించి అలాగే దేవుడు కుడిపాసమున కూర్చొని ఉన్నాడో మనము కూడా ఒకరోజు ఆ రీతిగానే ఆయన కుడిపాసమున కూర్చుంటాం. అంతవరకు ఈ లోకంలో ఎలాంటి యేసుక్రీస్తు సహించాడో, భరించాడో, క్షమించాడో మనం కూడా ఆ రీతిగానే క్షమించే మనసు కలిగి జీవించాలని యేసుక్రీస్తులో నిత్యము ప్రార్థన చేస్తాం. అలాగే జీవిస్తాం. నేను కూడా ఈ నడుముని అనేక దినములుగా నేను రక్షింపబడి 22 సంవత్సరాలు అవుతుంది. ఈ దినం వరకు కూడా దేవుళ్ళ సహవాసంలో నన్ను నడిపిస్తున్నాడు. అనేక మార్లు అపవాది ఊర్చి లాగాలని చూస్తున్నప్పటికీ ఆయన మహాశక్తితో నన్ను కాపాడుతున్నాడు. అట్టి కృప మనందరికీ ఆయన ఎలాగైతే క్షమించి సహించి రోగాన్ని క్షమించే దేవుడు, అలాగే పాపాన్ని క్షమించే దేవుడు, అలాగే నాయన శత్రువులను క్షమించే దేవుడు, అలాగే యుగ యుగములు ఆయన సన్నిధిలో చేర్చుకొని ఆయన కుడిపాసమున మనం కూర్చోపెట్టుకునే దేవుడు కనుక ఆయన బట్టి మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఆయనలో దేనికి భయపడకుండా ఆయన యందు మనం ముందుకు సాగుతాం. ఈ కొద్ది సమయాన్ని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.